నమస్తే అండి, నా పేరు వెంకట్ మాదే, తెలంగాణ స్టేట్ ఖమ్మం జిల్లా ఖమ్మం లోకల్ ముస్తాఫానగర్లో ఉంటాను. ప్రస్తుతానికి అయితే నేనైతే ఢిల్లీలో ఉన్నానండి. ఈ కార్ అయితే మన ఛానల్లో అమ్మడానికి ఉందని అయితే వీడియో పెట్టాను. ఆ వీడియో చూసి అన్నయ్య పేరు వచ్చేసి శంకర్ అన్నయ్య వాళ్ళది నెల్లూరు దగ్గర అండి. అన్నయ్యకి అయితే నేనైతే ఒక 3 సంవత్సరాల క్రితం అయితే ఒక 2 బండ్లు ఒకటేసారి నేను పంపించా. ఒక ఇన్నోవాను, ఒక మొబిలో కార్ ఇచ్చాను. దాని తర్వాత ఇంకొక కారు కూడా కావాలంటే వాళ్ళ ఫ్రెండ్కి ఇప్పించాను. అప్పటి నుంచి రెగ్యులర్గా నాతో అయితే టచ్లో ఉంటాడు అన్నయ్య అయితే. అన్నయ్య చూసి వాళ్ళ బ్రదర్కి కారు కావాలని అయితే ఎమ్మటే ఒక 50,000 రూపాయలు అయితే దానికి డబ్బులు పంపించి హోల్డ్ చేసుకున్నాడు. దాని తర్వాత రిమైనింగ్ బ్యాలెన్స్ ఇప్పుడు పే చేస్తే ఈ బండి నేను ఇప్పుడు హైదరాబాద్ వరకు అయితే కంటైనర్కి ఇచ్చి అయితే పంపిస్తానండి. హైదరాబాద్లో కూడా వాళ్ళ హౌస్ ఉంది, అక్కడ నుంచి వచ్చి తీసుకెళ్తా అన్నాడు. హైదరాబాద్కి అయితే కంటైనర్కి ఇచ్చి అయితే పంపిస్తాను. ఇంకా బండి డీటెయిల్స్ అయితే చెప్తాను. మహీంద్రా స్కార్పియో S5 వేరియంట్ అండి, 2021 మోడల్, కేవలం 11,000 కిలోమీటర్లు మాత్రమే తిరిగింది. బాగానే డిక్కీ డోర్లు, గ్లాసులు ఏది కూడా రీప్లేస్ కాలేదు, టైర్లు కూడా రీప్లేస్ కాలేదు. 90 to 100% అయితే టైర్లు అయితే ఉన్నాయి. కేవలం 11,000 మాత్రమే తిరిగింది. ఈ బండి అయితే ఇప్పుడు కంటైనర్కి ఇచ్చి అయితే హైదరాబాద్ వరకు అయితే పంపిస్తున్నానండి. ఇక ఈ బండి గురించి ఇక ఏం చెప్పాలి, ఇక కొత్త బండి తీసుకున్నా, ఈ బండి తీసుకున్నా ఒకటే నేను వీడియోలో కూడా చెప్పాను. ఇక టైర్లు చూసుకోండి, ఈ బండితో పాటు వచ్చిన కవర్లు ఉంటాయి కదా, ఇవి అది చూసుకోండి. ఈ బండితో పాటు వచ్చిన కవర్లే ఇవి, పైన క్లీన్ చేయించినాయి కాదు. చూసుకోండి, బార్ కోడ్ కూడా ఉన్నది అన్నిటికీ. ఆఫ్టర్ మార్కెట్ ఇది పెట్టించుకున్నారు వాళ్ళు. దీనికి 2 ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయి. కేవలం 11,000 కిలోమీటర్లు మాత్రమే తిరిగింది. సారీ, ఒకసారి రీడింగ్ కూడా చూపిస్తాను మీకు. $11,986 కిలోమీటర్ తిరిగింది. ఒరిజినల్ బండి అండి. ఈ బండి నేను అన్నయ్య వాళ్ళకి 10,90,000 రూపాయలకి అయితే ఇప్పించాను ఢిల్లీలో. చూసుకోండి, ఇవన్నీ బార్కోడ్ స్టిక్కర్లు, ఇవి బండితో పాటు వచ్చినాయి. కవర్లు కూడా తీయలేదు బండికి. స్కార్పియో S5 వేరియంట్. బండికి ఇక కొత్త బండి తీసుకున్నా, ఈ బండి తీసుకున్నా ఒకటే. ఇక దీనికి ఏం ఇక చూడాల్సిన అవసరమే లేదు. ఇక ఇదరా భయ్యా, कोई बात नहीं, इधर ఓకే సార్. ఈ బండి అయితే ఇప్పుడైతే హైదరాబాద్ వరకు అయితే కంటైనర్కి ఇచ్చి అయితే పంపిస్తానండి. 10,90,000 రూపాయలకి అయితే ఈ బండి అయితే నేను అన్నయ్య వాళ్ళకి అయితే ఇప్పించాను. నా కమిషన్, ట్రాన్స్పోర్ట్, నా కమిషన్ 20,000. ట్రాన్స్పోర్ట్ అనేది అక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళే ఇచ్చుకుంటారు. వెహికల్ మాత్రం షోరూమ్ అండి. ఇక షోరూమ్ అంటే షోరూమే, అంతేగా. ఈ నెంబర్ ప్లేట్లు తీసి రిబ్బన్ వేసి తీసుకోవచ్చు, అంత పర్ఫెక్ట్గా ఉంది. ఓకే సార్. మరొకసారి వెహికల్ చూపిస్తా చూడండి. ఎప్పుడో ఒకసారి దొరుకుతాయండి ఇటువంటి వెహికల్స్ అయితే. ఈ కస్టమర్ ఎవరైతే ఉన్నాడో ఢిల్లీలో, ఆయనకి దగ్గర ఒక 4-5 బండ్లు ఉన్నాయట. ఆ 4-5 బండ్లిట్లో కూడా అన్నిటికంటే లో బండి ఇదేనట. అన్నీ మిగతా పెద్ద పెద్ద కార్లు ఉన్నాయట. ఆయన ఫారిన్లో ఉంటాడట, ఇక్కడ కూడా వస్తూ ఉంటాడట, చెప్పారు వాళ్ళు డీలర్ మాకు. హై ప్రొఫైల్ కస్టమర్ బండి ఇది అండి. ఏం వాడాడు ఆయన, ఫ్యాషన్ కోసం కొనుక్కుంటారు ఇక్కడ ఢిల్లీలో, వాడరు, ఏం లేదు. ఓకే సార్, ఈ వెహికల్ అయితే ఇప్పుడైతే హైదరాబాద్ వరకు అయితే వెళ్ళిపోతుంది. థ్యాంక్ యూ.